సమయం చాలా తక్కువగా ఉంది. మీరింకా బ్లడ్ అరేంజ్ చేయలేదేంటి? 1 అవర్‌లో చాలా సమయం గడిచిపోయింది అని డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటే, ఇంకా ప్రేమ్ వాళ్ళు, అయ్యో! డాక్టర్ మేము వెతుకుతూనే ఉన్నాము. ఆ బ్లడ్ గ్రూపు ఎక్కడా దొరకటం లేదు అని ప్రేమ్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఒక్క హోప్ ఉన్నా చాలు అని హర్ష చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ చామంతి బ్రతకకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో తిరిగి రాకూడదు అని రమాదేవి అనుకుంటూ ఇంటి దగ్గర వార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత డాక్టర్ మళ్ళీ కొన్ని పేపర్స్ తీసుకొని బయటికి వస్తుంది. చూడండి, ఏ క్షణంలోనైనా చామంతి ఊపిరి ఆగిపోవచ్చు. మేము మా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాము. మీరు ఈ పత్రాల్లో సైన్ చేయండి. ఎందుకంటే ఏదైనా అయిన తర్వాత మేము దానికి బాధ్యత వహించము. మీరే అంతా బాధ్యత వహించాలి. ముందు సైన్ చేయండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఇక ప్రేమ్ డాక్టర్ చేతిలో ఉన్న పేపర్స్‌ని తీసి విసిరి నేలకేసి కొట్టేస్తాడు. లేదు, చామంతికి ఏమీ కాదు. చామ్ బ్రతుకుతుంది. చామ్ ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు కాపాడాలి కానీ బ్రతకదని ఇలా సైన్ చేయమని అడుగుతారా? అని ప్రేమ్ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ్ అలా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉండటంతో హర్ష టెన్షన్ పడుతూ, బాధపడుతూ చూస్తూ ఉంటే నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు చామంతికి ఎవరొచ్చి బ్లడ్ ఇస్తారు? వాళ్లకు చామంతికి ఉన్న మధ్య రక్త సంబంధం ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.